మంచి బాగా ఏదో పెళ్లి హడావుడో అదో ఇదో చేసి కాస్త నిద్ర లేదు, ఒక 2 గంటలు నిద్రపోయినాక ఎలా రిలాక్స్గా ఉంటుందో నీకు ధ్యానం చేసిన ప్రతిసారి అంత రిలాక్స్గా ఉంటుంది. ఈ హాయి ఎన్ని కోట్లు పెడితే వస్తుంది చెప్పు. నువ్వు సమయాన్ని ఇచ్చావు, శ్రద్ధగా కూర్చున్నావు కాబట్టి నీకు అది తెలిసింది. మన శ్రద్ధే మన పెట్టుబడి అమ్మా, అంతకు మించింది ఏదీ లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక 10,000 రూపాయలు పెట్టి చీర మీద ఎంబ్రాయిడరీ చేయించుకుందాం, చాలా బాగుంది. పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఎవరో నేర్చుకొని కుట్టుకుంటుంటే మనకు కూడా కుట్టాలి అని ఉత్సాహం వచ్చి ఒక చిన్న కర్చీఫ్ మీద ఒక చిన్న ఫ్లవర్ కుట్టుకున్నాం నేర్చుకొని. ఇంటికి అక్కో చెల్లో వచ్చిద్ది, ఇటు రండి అమ్మా, లేతే దగ్గరికి రండి, అటు ఎండగా ఉంది కదా, ఎండలో ఎందుకు నీడకి రండి అమ్మా. ఆ కర్చీఫ్ మీద ఒక చిన్న ఫ్లవర్ నేర్చుకొని కుట్టామమ్మా. ఇంటికి మనకు అక్కో చెల్లో వచ్చింది. ఈ 10,000 రూపాయల చీర చూపిస్తామా, ఆ కర్చీఫ్ చూపిస్తామా? ఎందుకని అంటే అక్కడ మన శ్రద్ధ ఉంది కదా. సో అక్కడ ఆనందం దొరుకుతుంది. మనం ఎక్కడైతే శ్రద్ధ పెడతామో అక్కడ ఆనందం ఉంది కదా. అందుకే ఇక్కడ ఇప్పుడు మీకు రిలాక్స్ అనేది మీకు ఎలా అర్థమైంది? మీరు శ్రద్ధగా వచ్చి కూర్చున్నారు కాబట్టి ఒక 20 నిమిషాలు ధ్యానం చేసాం, 20 నిమిషాలు కూర్చున్నాం. నాకే లెగవాలనిపించలా, అది అయిపోయినా కానీ నాకు కూర్చోవాలనిపించింది. కాకపోతే కొత్తగా ఉండాలని చెప్పడానికి వచ్చి నేను కూర్చుంటే బాగోదు కదా అని లెగిసాను. ధ్యానం అయితే బ్రహ్మాండంగా కుదిరింది. ఇన్ని సౌండ్ల మధ్య కూడా ధ్యానం కుదిరింది. చూసారా, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, బిందెల సౌండ్. సహజం కదమ్మా. నేను ధ్యానం చేస్తున్నా, నీ నీళ్ళు పట్టుకోవద్దంటే మనల్ని వెళ్ళేస్తారు అందరు కలిసి కదా. అదే అవి సహజం అమ్మ. బయట అవన్నీ బాహ్యమైన సౌండ్లు, అసలు డిస్టర్బెన్స్ అంతా మన లోపలే ఉంది. గజిబిజి గందరగోళం అంతా మన లోపలే ఉంది. ధ్యానం చేస్తే ఆ గందరగోళం అంతా వెళ్ళిపోతుంది తల్లి. ధ్యానం మనం చేసుకోవాలి. ఇప్పుడు బాగుంది అన్నారు, రోజు ఇలా కూర్చో, ఒక వారం రోజులు చెయ్యండి, ఓ 10 రోజులు చెయ్యండి, లేదా 11 రోజులని ఒక నియమం పెట్టుకోండి. రోజు చేసి చూడండి. మీ ఆలోచనలో, మీ మాటల్లో, మీ వంటలో కూడా చాలా తేడా వస్తుంది తెలుసా. ఇప్పుడు ఇంట్లో ఏ చికాకులు ఉంటాయి కదా, మొగుడేమో మన మాట వింటాడా? ఎండో, కోపం వచ్చిద్ది, చిరాకేసిద్ది. పిల్లలు మన మాట వింటారా? ఎండ్రో, చిరాకేసిద్ది. అన్నం మనమే వండాలిగా, వంట మనమే చేయాలిగా. వంట చేస్తే వాళ్ళని తిట్టుకుంటా వంట చేసాం. బాధ ఉంది మనకి లోపల, ఆ బాధతో వాళ్ళని తిట్టుకుంటే వంట చేసాం. బాల వంట. వాళ్ళు ఏమంటారు? తలకాయ ఎక్కడ పెట్టి ఉండేవే, కూర ఇంత చండాలంగా ఉంది అంటారు. అవునా కాదా? చూడండి ఇక్కడ. అదే మనం ధ్యానం చేసి వంట చేసామనుకోమ్మా, ఆ ఉప్పు కారమే వేస్తాం, కానీ రుచి చాలా బాగుంటుంది. ఎందుకు? ధ్యానం చేసినప్పుడు మైండ్లో ఏ కోపం లేదు, ఏ చిరాకు లేదు, ఏ టెన్షన్ లేదు, మనసు ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతమైన మనసుతో వంట చేసాం కాబట్టి ఆ వంటకి రుచి వస్తుంది. అది మనం తింటాం కదా, మన పిల్లలు తింటారుగా, ఇంట్లో మగవాళ్ళు తింటారుగా, పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు తింటారుగా. మనం ఏ ఆలోచనలతో అయితే వంట చేశామో ఆ తిన్నవాళ్ళు కూడా అదే ఆలోచనలు ఉంటాయి. మనం ప్రేమగా వంట చేసామనుకో, వాళ్ళు ఆ ప్రేమతత్వాన్ని తీసుకుంటారు లోపలికి. తిన్న వాళ్ళకి అది ఫలిస్తుంది. మీకు ఒక కథ చెప్తా. ఒక రాజుగారంట ఆ ఊళ్ళో ఉన్న ఒక ఆయన ఇట్లాగే మనం ధ్యానం చేస్తుంటే, ఇప్పుడంటే అందరం సంసారంలో నిర్వాణం అన్నాక అందరం ధ్యానం చేస్తున్నాం. ఒకప్పుడు యోగులు, ఋషులు వాళ్ళే ధ్యానం చేసేవాళ్ళు పూర్వకాలంలో. అలాంటి ఆ రాజ్యంలో ఒక యోగి ఉండేవాడట ధ్యానం చేసుకుంటా. ఎవరికైనా యోగులకి భోజనం పెడితే పుణ్యం అని అంటారు కదా, పెద్దలు చెప్తారు కదా. అలానే ఆ రాజుగారు కూడానంట ఆ యోగిని ఒకరోజు భోజనానికి పిలిచాడట. పిలిచి ఆ వంట వాళ్ళకి చెప్పాడట, ఏమని, వాళ్ళ మన ఇంటికి మన రాజ్యానికి ఒక యోగి వస్తున్నాడు భోజనానికి, మీరు మంచిగా స్నానం చేసి మంచి మంచి పదార్థాలు వండాలి, అన్ని వెండి సామానులోనే మనం వడ్డించాలి అని బయట బీరువాలో ఉన్న వెండి సామాన్ అన్ని తీసి బయట పెట్టారంట. ఈ వంట రాజుగారు ఏమైనా చేస్తారా? రాణి ఏమైనా వంట చేస్తుందా? చేయదు కదా. వాళ్ళకేముంది, రాజులు రాణులు కదా, వంటోళ్ళు ఉంటారు. ఆ వంట మనిషికి అన్ని ఆర్డర్ వేసేసారు, వంట చేస్తున్నాడు ఆ వంట మనిషి.
పాపం ఆ వంట మనిషికి కూడా కష్టాలు బాధలు ఉంటాయి కదా కదా. పాపం ఆ వెండి చెంబు అంట చూడగానే ఇతనికి వంట చేసే అతనికి ఆశ పుట్టిందంట. ఏమని? ఆ చెంబు తీసుకెళ్ళి అమ్ముకుంటే నా కష్టాలు తీరతాయి కదా అని అనుకుంటున్నాడట. కానీ రాజ్యంలో దొంగతనం చేయటం అంటే కష్టం కదా. కానీ వంట చేసినంతసేపు ఆ చెంబుని చూస్తూనే వంట చేశాడంట, ఆ చెంబు ఎలా కొట్టేయాలా అని. పాపం అక్కడ ఆ ధైర్యం చెయ్యలా, ఆ చెంబు అతనేమి తీసుకోవాల. ఈలోపు వంట అయిపోయింది, ఆ యోగి వచ్చాడు, ఆయనకి చక్కగా విందు భోజనం అంతా ఏర్పాటు చేశారు, ఆయన చక్కగా భోంచేశాడు, పదార్థాలు చాలా బాగున్నాయని ఆ రాజుగారిని మనస్ఫూర్తిగా దీవించాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే యోగులకి ఏముంటుంది, ఒక సంచి ఉంటుంది కదా ఉజ్జోల్ లాంటిది, అది తీసుకెళ్ళి ఆ గోడకి తగిలిచ్చాడంట. ఆ తగిలిచ్చేటప్పుడు ఠంగుండే శబ్దం వచ్చిందంట. ఏముందా ఈ సంచిలో అని తీసి చూస్తే వెండి చెంబు ఉందంట. అర్రేరే ఇది రాజుగారిది చెంబు నా సంచిలోకి ఎలా వచ్చింది, ఇది రాజుగారికి తెలిస్తే చాలా పరువు పోతుంది అని చెప్పి మళ్ళీ వెంటనే ఆ చెంబు పుచ్చుకొని మళ్ళా రాజ్యానికి వచ్చి రాజుగారిని పిలిచి, నాయన తప్పైపోయింది, ఈ సంచిలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు, నన్ను క్షమించండి అని చెప్పి ఆ చెంబు రాజుగారికి ఇచ్చి, ఏమండి ఈరోజు నాకు పెట్టిన పదార్థాలు ఎవరైతే తయారు చేశారో ఆ వంట మనిషిని కాస్త పిలిపించండి అని అంటాడంట. ఏమండి వంటలు బాలేదా అంటే, లేదండి చాలా బాగున్నాయి, కాస్త పిలిపించండి అంటే, మరి యోగులు కదా, మా రాజుగారు ఆ వంట మనిషిని పిలిపించాడట. అప్పుడు ఈ యోగి అడుగుతాడంట, నాయనా నువ్వు వంట చేసేటప్పుడు ఏమని ఆలోచించావో చెప్పు అని అంటాడంట. ఏం లేదండి నేను మంచిగానే చేశాను, ఏం పదార్థాలు బాగాలేదా అంటే, లేదండి చాలా బాగున్నాయి నాయన, నువ్వు చేసిన పదార్థం నీ హస్తవాసి చాలా బాగుంది, వంటలు చాలా రుచిగా ఉన్నాయి, ఒక ముద్ద ఎక్కువే తిన్నాను నేను, కానీ ఏమి ఆలోచిస్తా చేశావో చెప్పు నాయనా అని అడుగుతాడట. అటేమో రాజుగారు అబద్ధం చెప్పలేము, ఇటు యోగి మనసులో మాట కూడా కనిపెట్టేస్తాడు. అందుకని అప్పుడు పాపం చెప్పాడట, నా కుటుంబం కష్టాల్లో ఉంది నాయనా, అందుకని ఆ వెండి పాత్ర తీసుకొని వెళితే నా కష్టం తీరిద్ది అనుకున్నానే తప్ప నేనైతే దొంగతనం చేయలేదు అని చెప్తాడంట ఆ వంట మనిషి. నాయనా నువ్వు అది ఆలోచిస్తూ వంట చేసావు కాబట్టి, నువ్వు ఆ భోజనం నేను తిన్నాను కాబట్టి ఆ దొంగతనం నేను చేయాల్సి వచ్చింది, నాకు తెలియకుండానే మాయ కమ్మేసి అది తీసుకెళ్ళా, ఇంట్లోకి వెళ్ళాక తెలిసింది. యోగులు కాబట్టి ధ్యానం చేస్తారు కాబట్టి తన తెలిసిన తప్పును తను వెంటనే సరిదిద్దుకోగలిగాడు. మనం మానవ మాతృలం, సంసారంలో ఉంటున్నాం, తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉందో లేదో కదా. అందుకని అమ్మలారా వంట చేసేటప్పుడు ప్రేమతో చెయ్యండి. నీ పిల్లలు బాగుండాలని, నీ ఇంట్లో ఉన్నవాళ్ళు అత్త మామ భర్త అందరూ ఆరోగ్యంగా ఆనందంగా మంచి మనసుతో ఉండాలని మీరు ధ్యానం చేసి వంట చేయండి. ఆ పదార్థం తిన్న వాళ్ళందరూ హాయిగా ఉంటారు. తిట్టుకుంటా చిముక్కు జీదేస్తా వంట చేసామనుకో ఏమవుతుంది, ఆ రిఫ్లెక్టర్ మన మీద పడి. చూసారా, మనం ధ్యానం చేసి వంట చేయటంలో మనం మారటమే కాకుండా మన కుటుంబం కూడా మారే అవకాశం ఉంది. వాళ్ళు ధ్యానం చేయరు మన ఇంట్లో వాళ్ళు, మనకేమో ఇక్కడ వచ్చిన మాస్టర్లు అది తగ్గింది ఇది తగ్గింది ఏదో చెప్తాంటే వాళ్ళు కూడా బాగుపడాలనే ఆశ అనేది ఉంటుంది కదా. మన పిల్లలు బాగుండాలి, ఇంట్లో మగవాళ్ళు బాగుండాలని ఆశ ఉంటుంది. మనం చేయమన్నాం అనుకోండి, ఒకసారి చెప్తే ఏంటో రెండోసారి చెప్పామనుకోండి మనల్ని మానేయమంటారేమోనని భయంతో మనం మానేయలేము కదా. అనేది వాళ్ళకి ఎక్కువ చెప్పలేము. మనకేమో ఆశ వాళ్ళు మారాలని ఉంటుంది. వాళ్ళు మారాలి అంటే మన చిన్న టెక్నిక్ ఏంటంటే మనం ధ్యానం చేసి వంట చేసి వాళ్ళకి పెడతాం, వాళ్ళు కూడా మారుతారు. ఒక 10 రోజులకో నెలకో 2 నెలలకైనా సరే వాళ్ళు మారుతారు. ఇది గొప్ప టెక్నిక్. మరి అది అందరూ చెయ్యాల్సిందేనమ్మా. ఇప్పుడు ఏ ఆలోచనలతో వంట చేస్తామో అదే. ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మన వినాయక చవితి వెళ్ళిపోయింది కదా, అందరికి పులిహోర ప్రసాదాలు తిన్నాం కదా. ఇప్పుడంటే కొంచెం మంచిగా చేస్తున్నారేమో కానమ్మా, ఒకప్పుడు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు రేషన్ బియ్యంతో వండేవాళ్ళు. అప్పుడు ఇన్ని డబ్బులు లేవు కదా భూమి మీద, అందుకని రేషన్ బియ్యం వండేవాళ్ళు. అందులో నూనె పసుపు తప్ప ఏమి కనపడదు, తాలింపు గింజలు ఉండవు, చింతపండు ఉండదు, ఏమి ఉండదు, కరివేపాకు ఉండదు, ఏమి ఉండదు. కానీ ఆ ప్రసాదం చాలా రుచిగా ఉంటుంది.
గబ్బగబ్బా తినేసి మళ్ళీ బండెందుకు మన పరిగెత్తి ఇంకోసారి పెట్టించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి మనకి కదమ్మా. మరి ఎందుకు వచ్చింది ఆ ప్రసాదానికి అంత రుచి అంటే ప్రసాదం అనే భావంతో తయారు చేశారు కాబట్టి దానికి అంత రుచి వచ్చింది. చూడండి, మనం కూడా మొన్న ఈ మధ్య నాకు ఒక అబ్బాయి అంటే మా సెంటర్లో ఉండే అబ్బాయి ఒకరోజు సరదాగా ఫోన్ చేసి, మేడం మీరు చేసినవి చాలా బాగుంటాయి, మా ఆవిడని కూడా మీ దగ్గరికి పంపిస్తాను, వంటలు నేర్చుకుంటుంది అని అన్నాడు. నేనేం చెప్పాను తెలుసా, అరే నా చేయటం వచ్చు, కూర ఎలా వండటం తెలియదా? తెలుసు, అందరికీ తెలుసు. అరే వంట బాగానే చేస్తారా, కాదు ఒక నీకు చెయ్యాలంటే రుచి రావట్లేదు, అదే నీ ఇంటి 10 మందిని పోయినా నీ విలువ ఆ వంటకి రుచి వస్తుంది అని అన్నా కదమ్మా. 10 మంది కోసం చేసింది ఆటోమేటిక్గా రుచి వచ్చేసిద్దమ్మా. ఏమ్మా మీరు అనుభవంతో ఉన్నారు పెద్దవారు, అదే కదా. మరి ఒక వినాయక చవితికే ఒక వినాయకుడి కోసం తయారు చేయబడిన దానికే ప్రసాదానికి అంత రుచి వస్తే రేపు కడతాల్లో పత్రిజీ ధ్యాన మహాయాగం అని కొన్ని లక్షల మంది వస్తారు, రోజుకి వేల మంది తింటారు, 3 పూటలా తింటారు, వేడి వేడిగా పెడతారు, మనకి కడుపు నిండా పెడతారు, ఇంత అంత పెట్టరు, నువ్వు ఎంత తింటే అంత పెడతారు, అక్కడ నో లిమిట్ అనమాట. మరి ఆ ప్రసాదానికి ఎంత రుచి వస్తుందో ఒకసారి ఆలోచించండి. కడతాలు వచ్చారా మీరందరూ చూసారా? చూడండి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. కడతాల్ పెద్ద పిరమిడ్. ఇప్పుడు రాజేశ్వరి వాళ్ళ ఇంట్లో ఒక పిరమిడ్ ఉంది కదా, చూసారా? వాళ్ళ ఇంట్లో గోడకి తగిలించుకుంది పిరమిడ్ ఆవిడ. ఇప్పుడు మీకు ఇక్కడే గరికపాటి వారి పిరమిడ్ ఉంది, మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. ఇక్కడ పైన ఆ మేడం ఒక పిరమిడ్ కట్టారు, అందులో ధ్యానం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తాం కదా, ఇదే ధ్యానాన్ని పిరమిడ్లో కూర్చొని చేస్తే 3 రెట్లు శక్తి అధికంగా వస్తుంది, తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని తీసుకుంటాం. అందరూ ధ్యానం చేసుకోవటానికని శ్రీశైలం వెళ్ళే హైవేలో కడతాలనే గ్రామం దగ్గర 7,000 మంది కూర్చొని ఒకేసారి ధ్యానం చేసుకునే అంత పెద్ద పిరమిడ్ కట్టించారు గురువుగారు పత్రిజీ గారు. మరి అంత పెద్ద పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే ఎంతో శక్తి వస్తుంది. అలాగే డిసెంబర్ 21 నుంచి 31 వరకు కొన్ని వేల మంది వచ్చి అక్కడ ధ్యానం చేస్తారు. అందుకని ఒకసారి రండి. శనివారం ఆదివారం క్రిస్టమస్ సెలవులు ఉన్నాయి అమ్మ, మా ఉద్యోగాలు మా వ్యాపారాలు అనుకోవటానికి లేదు, సెలవు రోజులు రండి. వచ్చి చూశాక ఆ జనాన్ని చూసిన తర్వాత, ఆ ప్రసాదాన్ని తిన్న తర్వాత, ఆ పిరమిడ్ చూసిన తర్వాత మీకే ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. ఇంట్లోనేమో సాయంకాలానికి వస్తామని చెప్పాం కదా అని ఇంటికి వచ్చేసి మళ్ళీ ఇంట్లో వాళ్ళని తీసుకొని ఇంకో రోజు రండి. అర్థమైందా? చాలా బాగుంటుంది. షిరిడి వెళ్ళారు, తిరుపతి వెళ్ళారు, కాశీ వెళ్ళారు, ఎక్కడెక్కడికో వెళ్ళారు. ఒక్కసారి కడతాలు వచ్చి చూడండి. అక్కడ ఒక శక్తివంతమైన ప్రదేశం అది. గురువుగారి సమాధి ఉంది. వరల్డ్లోని బిగ్గెస్ట్ పిరమిడ్ మహేశ్వర మహాపిరమిడ్ ఉంది. 2012 నుంచి ఆ ప్రాంగణంలో కొన్ని వేల మందితో ధ్యానం జరుగుతూ ఉంది. అలాంటి శక్తివంతమైన ప్రదేశం అదే రామ్నగర్లో వెళ్ళి చూడండి. చూస్తే ఓహో పిరమిడ్ అంటే ఇలా ఉంటుందా అని మీకు అర్థమవుతుంది. 7 వండర్స్లో ఒక వండర్ పిరమిడ్ అన్నది మీకు దగ్గరలోనే ఉంది, వాకబుల్ డిస్టెన్స్. ఒకరోజు సాయంకాలం పూట సరదాగా వాకింగ్ లాగానే ఉంటుంది, వెళ్ళండి, కాసేపు ధ్యానం చేసుకొని రండి. చాలా బాగుంటుందమ్మా. ఇక్కడ కూర్చొని ఇలా చేస్తేనే చాలా బాగుందని మీకు అర్థమైంది. అక్కడ చేస్తే ఇంకా బాగుంటుంది, ఆ పిరమిడ్లో చేస్తే. అందుకని రోజు వెళ్ళండి. ఇప్పుడు దాకా మీకు కొన్ని విషయాలు చెప్పాను. ఇవన్నీ నేను ధ్యానంలోకి రాకముందు నాకేమీ తెలియదు. నేను మీలాగా ఒక సాధారణమైన నార్మల్ హౌస్ వైఫ్నే. నాకు ఏమీ తెలియదు. 20 సంవత్సరాల క్రితం నేను ఒక అనారోగ్య కారణంతో ఈ ధ్యానంలోకి రావటం జరిగింది. మీరు అనొచ్చు, అమ్మ చూడటానికి బాగానే ఉన్నావుగా, నీకేం రోగం అని. బాగానే ఉన్నాను కదా చూడటానికి కదా. అయితే అందరికీ 2 కిడ్నీలు ఉంటాయి, నాకు ఒకటే కిడ్నీ ఉంది. చూడండి, అందరికీ 2 కిడ్నీలు ఉంటాయి కదా. తెలుసా కిడ్నీలు అంటే? ఇప్పుడు అందరికీ యూట్యూబ్లో వచ్చాక అందరికీ నాలెడ్జ్ ఎక్కువైపోయింది. అందరికి 2 కిడ్నీలు ఉంటాయి, నాకు ఒకటే కిడ్నీ ఉంది. బై బర్త్, పుట్టుకతోటే. 25 ఏళ్ల వరకు నాకే తెలియదు నాకు ఒకటే కిడ్నీ ఉంది అని. అప్పుడు నొప్పి వస్తుంది, చూపించుకుంటే స్కానింగ్ తీయించుకుంటే వాళ్ళు చెప్పారు, ఒకటే కిడ్నీ ఉందమ్మా నీకు, ఉన్న ఒక కిడ్నీలోనూ రాళ్ళు వచ్చాయి అన్నారు. అందరూ 4 రాళ్ళు వెనకేసుకోండి అంటే నేను కిడ్నీలో వేసుకొని కూర్చున్నాను అనమాట. సో అయితే మరి అప్పుడు నాకేం తెలుసు? డాక్టరు మెడిసినే తెలుసు. హాస్పిటల్కి వెళ్తే
సర్జరీ చేయాలి, ఆపరేషన్ చేయాలి అన్నారు. సరే అని చేయించుకుంటే ఆహార నియమాలు పాటించాలమ్మా, కాల్షియం ఎక్కువై నీకు వచ్చింది అని పాలు, పాలకూర, జీడిపప్పులు, కాఫీ, టీ ఇలా తినకూడదు ఈ తినద్దు ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చారు. వయసు చూస్తేనా 25 ఏళ్ళు, తినే వయసు కదా. ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక దాని మీద రందిపోతుంది, అరుగుదల తగ్గిపోద్ది, తినరు. 25 ఏళ్ళప్పుడు అరుగుదల బాగుంటుంది, తినాలని రంది ఉంటుంది, తినగలం, అరాయించుకోగలం. డాక్టర్ ఏమో తినొద్దని చెప్పారు. ఏం చేయాలి? అట్లాగే వాళ్ళు అయితే చెప్పారో అవి తూచా పాటించేదాన్ని. తినద్దు అంటే తినేదాన్ని కదా, ఎందుకంటే ప్రాణం నాది కదా అనేసి. అలా ఎంత జాగ్రత్తగా ఉన్నా 8 సంవత్సరాలకి రెండోసారి మళ్ళీ వచ్చాయి స్టోన్స్, మళ్ళీ రాళ్ళు వచ్చాయి. మళ్ళీ హాస్పిటల్కి పరిగెత్తా. అప్పుడు డాక్టర్ గారు అన్నారు కదా, ఆపరేషన్ చేయటం కుదరదమ్మా నీకు, ఒకసారి అయిపోయింది కాబట్టి లాప్రోస్కోపీ చెయ్యాలి, 40 ఏళ్ళు ఖర్చు అవుతాయి అని చెప్పారు. మిడిల్ క్లాస్ కుటుంబాల్లో, మధ్యతరగతి కుటుంబాల్లో 40 ఏళ్ళు రెడీగా ఉంటాయా చెప్పండి? ఉండవు. మరి చూయించుకోవాలి కదా, ఒక వారం రోజులు టైం ఇవ్వండి సార్ నాకు, నేను డబ్బులు అవి చూసుకొని రావాలి కదా అని చెప్పి మందులు రాయించుకొని వస్తున్నా. బస్సులో కూర్చుని ఆలోచిస్తూ ఉన్నా, ఏంటి ఇలాగా, నేను చాలా జాగ్రత్తగా ఉన్నా, రెండోసారి వచ్చాయి, ఈ లాప్రోస్కోపీ ఎలాగైనా చేయించుకుంటాను ఒక వారం 10 రోజుల తర్వాత అయినా, మూడోసారి రావని నమ్మకం ఏంటి అని ఒక ఆలోచన వచ్చింది. నా జీవితాన్ని మార్చేసిందమ్మా ఒక ఆలోచన. అప్పుడు ఆలోచించా, ఇంకొద్దు, ఈ మందులు వద్దు, ఈ డాక్టర్లు వద్దు, ఈ మందులు వద్దు, ఈ డాక్టర్లు వద్దు, మానేద్దాం. మరి ఎలాగా అంటే, బయట హోమియోపతి ఉంది, ఆయుర్వేదం ఉంది, యునాని ఉంది, చెట్ల ముందు ఉంది, పసర ముందు ఉంది, మాయ మంత్రం ఎన్నో ఉన్నాయి బయట. ఏదో ఒక విధానంలోకి వెళదాం, ఈ ఇంగ్లీష్ మందులు వాడద్దు అని డిసైడ్ అయ్యి 40 నిమిషాల్లో బస్సు దిగి డిసైడ్ అయిపోయా. ఆ తెచ్చిన మందులు కూడా వాడలా, పక్కన పడేసి ఒక ఫ్రెండ్కి ఫోన్ చేస్తే హోమియోపతికి తగ్గుతున్నాయని తెలిసింది. వెళ్ళా హోమియోపతి డాక్టర్ దగ్గరికి. 5-6 నెలలు వాడా, తగ్గల. ఆ డాక్టర్ గారు అన్నారు కదా, నా దగ్గరికి రావద్దమ్మా, ఈ మందులు నా దగ్గర ఉన్న మందులన్నీ వాడేశాను, నీకు తగ్గలేదు, నువ్వు నా దగ్గరికి రావద్దు, నీ ఇష్టం అన్నారు. అప్పుడు ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో 2005 సంవత్సరంలో కుక్కట్పల్లిలో పిరమిడ్ ధ్యాన కేంద్రం ఓపెన్ చేస్తున్నారు, స్వామీజీ వస్తున్నారు, ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయంట, ఫ్రీ అంట అని తెలిసింది. ఫ్రీ అనగానే అట్రాక్ట్ అయ్యా. సరే ఈ స్వామీజీ ఏంటో చూద్దాం కదా అని వెళ్ళా. స్వామీజీ అంటే ఎలా ఉండాలి నా దృష్టిలో అప్పటికి? ఒక రుద్రాక్షలు ఉండాలి, ఒక విభూది రేఖలు ఉండాలి, ఒక కాషాయ బట్టలు ఉండాలి. ఇవన్నీ ఉంటే ఒక స్వామీజీ అనే భావన నాది. తీరా వెళ్ళి చూస్తే పత్రిజీ దగ్గర గడ్డం తప్ప ఏమీ లేదు. చూసారా పత్రిజీని? టీవీలో చూసే ఉంటారు కదా, టీవీలోనే, విడిగా లేరు ఇప్పుడు, ఆయన దేహాన్ని వదిలేశారు. టీవీలో చూసుంటారు కదా, పిఎంసి ఛానల్ లేదా యూట్యూబ్లో చాలా ఛానల్స్లో ఆయన వీడియోలు వస్తూ ఉన్నాయి అన్నమాట. సో మన ఇంట్లో ఒక తాతగారు లాగా ఉన్నారు. గురువు అన్న భావన అయితే కలగలేదు. కానీ ఆయన నమ్మి 500-600 మంది వచ్చారు ఆ రోజు అక్కడికి. అందరూ ఒకే మాట చెప్తున్నారు, ఏమని? ధ్యానం సర్వరోగ నివారణి అని. పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చారు, వాళ్ళు అదే చెప్తున్నారు, ధ్యానం సర్వరోగ నివారణి అని. అప్పుడు దాకా నాకు తెలిసిన డాక్టర్లు ఏంటి, మా హాస్పిటల్కి రండి, మేము మందులు ఇస్తాం, మేము తగ్గిస్తాం అనే వాళ్ళనే చూస్తున్నాం. వీళ్ళేమో కూర్చొని కళ్ళు మూసుకోండి, ధ్యానం చెయ్యండి, ధ్యానం అన్ని రోగాల్ని తగ్గిస్తుంది అని చెప్తున్నారు. మందు లేకుండా ఎట్లా తగ్గిద్ది నా డౌట్ లోపల. డాక్టర్లు చెబుతున్నారంటే నమ్మాల్సి వస్తుంది. స్వామీజీని నమ్మి 500-600 మంది వచ్చారు. వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళు, సినిమా యాక్టర్లు వచ్చారు అక్కడికి. వాళ్ళు అదే చెప్తున్నారు, ధ్యానం చేస్తే అవి తగ్గినాయి అని వాళ్ళ అనుభవాన్ని చెప్తున్నారు. డబ్బున్నోళ్ళు అంటే అమెరికా లాంటి దేశాలు వెళ్ళి తగ్గించుకుంటారు. డబ్బున్నోళ్ళు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు, స్వామీజీ చెప్తున్నారు. స్వామీజీ నమ్మి 500-600 మంది వచ్చారు. ఇవన్నీ చూసి ఫ్రీ అంటున్నారు ఇక్కడ మళ్ళీ. సరే రేపు నుంచి ధ్యానానికి వద్దాం అనుకొని ఇంటికి వెళ్ళిపోయా. మనకు ప్రాబ్లం, హాస్పిటల్కి పోతే 40 ఏళ్ళు పెట్టాలి కదా, ఇక్కడ ఫ్రీ కదా అనుకొని ఇంటికి వెళ్ళా. తెల్లారి 10 నుంచి 1 గంట వరకు ఆ కేర్ సెంటర్ టైమింగ్స్ నాయి.
వెళ్ళాలి అంటే నాకు ఇంట్లో పని అయ్యేది కాదు. 12, 12:30 అయ్యేది పని అయ్యేసరికి. అరగంటకి ఏం వెళ్దాంలే, తెల్లారి పెందలాడే వెళదాం అనుకునేదాన్ని. మళ్ళీ పని అయ్యేది కాదు. ఎందుకు పని అయ్యేది కాదు అంటే టీవీ సీరియల్ పిచ్చి అప్పట్లో తెగ ఉండేది. అదొక కారణం. అయితే ఇంకొక కారణం ఏంటి అంటే ధ్యానం అనే గొప్ప మార్గంలోకి మనం వెళ్ళాలి అంటే మాంసాహారం మానేయాలి అని నేను ఒక నియమం పెట్టుకున్నాను. నాకు ఎవరు చెప్పలే ఆ రోజుకి. ఎందుకు అంటే ఇందాక చెప్పాను చూడండి, ఒక కారణం. ఇంట్లో పూజ చేసుకుంటే తినము, గుడికి వెళ్తే తినము, ఒకవేళ తెల్లారి గుడికి వెళ్ళాలి అంటే శుద్ధి చేయాలి. మరి పూజకే పనికిరాని ఈ మాంసాహారం పూజ కన్నా ఎన్నో రెట్లు గొప్పది ధ్యానం. ధ్యానానికి ఎలా పనికొస్తుంది? పనికిరాదు. ప్రశ్న నాదే, సమాధానము నాదే. లోపల నుంచి వస్తుంది సమాధానం కూడా. సో అటు వెళ్ళాలంటే ఇది మానేయాలి అనుకొని మరి ఏం మానేస్తాం? చిన్నప్పటి నుంచి తినే అలవాటు ఉంది. మానేయలేక రేపు 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 అని వాయిదా వేస్తున్నా. అలా 24 రోజులు నేను టైం తీసుకున్నానండి. చివరికి భయం వేసింది, చచ్చిపోతానేమోనని. బతకాలి అనే ఒకే ఒక కోరికతోటి ఏమైనా సరే రేపు నుంచి ధ్యానానికి వెళ్దామని డిసైడ్ అయ్యా. అయ్యి మొత్తానికి ఎందుకు వెళ్ళామంటే తినం కదా, ఇవాళ తెచ్చుకొని తినేసి శుభ్రం శుద్ధి చేసేసుకుందాం అనేసి తెల్లవారు ఎలాగోలా ధ్యానానికి వెళ్ళేసరికి ఎదురుగుండా గౌతమ బుద్ధుడి ఫోటో కనపడుతుంది. చాలా ప్రశాంతంగా ఉన్నాడు ఆయన. చూడగానే నాకు అసూయ కలిగింది. ఎందుకు ఈయన ఇంత ప్రశాంతంగా ఉన్నాడు, నేను ఇక్కడ రోగం వచ్చి వస్తా అంటే అనుకున్నా. నా లోపల నుంచి సమాధానం ఏమొస్తుంది? బుద్ధుడు ధ్యానం చేశాడు, ధ్యానం చెప్పాడు, అందుకే ప్రశాంతంగా ఉన్నాడు అని లోపల నుంచి సమాధానం. ఓ, ధ్యానం చేస్తే ఇంత ప్రశాంతంగా ఉంటామా? ఇప్పుడు మీరే అన్నారు కదా, చాలా బాగుందమ్మా, కొంచెం ప్రశాంతంగా ఉంది అని. ధ్యానం చేస్తే ఇలా ఉంటామా? ధ్యానం చెప్తే ఇలా ఉంటామా? చెప్పడం తర్వాత, ముందు చేద్దాం అనుకొని ఆ బుద్ధుడిని చూస్తూ నేను నీ దగ్గరికే వస్తా, నీ ధ్యానమే చేస్తా, ఇంకెక్కడికి వెళ్ళను, ఏ మందులు మింగను, నేను భూమి మీద ఉండాలి, నాకు ఈ రోగం వద్దు అని ఆ బుద్ధుడికి మనస్ఫూర్తిగా శరణాగతి అయ్యి మనస వాచ కర్మణ ధ్యానం చేయటానికి నేను లోపలికి వెళ్ళా. వాళ్ళు ఏం చెప్పారంటే ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు చేయాలి అన్నారు. నేనన్నా నా వయసు అప్పటికి 35 ఏళ్ళు, 35 నిమిషాలు సరిపోద్ది. కానీ నేనేం చెప్పా, గంట కూర్చుంటా అని చెప్పా. గంట అంటే ఎంతసేపులే, 2 సీరియల్ చూసేంతసేపే కదా అనిపించింది. సీరియల్ ఏముందమ్మా, చిట్టుక్కున అయిపోతాయి. రండమ్మా కూర్చోండి, చిట్టుక్కున అయిపోతాయి. సరే లోపలికి వెళ్ళి కళ్ళు మూసుకొని కూర్చున్నా. లోపలికి వెళ్ళేసరికి 2 ఆడవాళ్ళు ఉన్నారు, 2 మగవాళ్ళు ఉన్నారు. తెలియని వాళ్ళ మధ్యలో కూర్చోవాలంటే కష్టం కదా. తెలియని వాళ్ళ మధ్యలో కూర్చోవాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అందులోనేమో మెడలో చైన్ ఉంది, చేతికి గాజులు ఉన్నాయి. మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇవన్నీ ఎవరైనా తీసుకుపోతే నాకైతే నాకు ఆ డౌట్ వచ్చింది ఆ రోజున. మరి తెలియని వాళ్ళ మధ్యలో ఎలా కూర్చుంటామమ్మా అనుకొని చెయ్యి గాజునేమో కాస్త ఇలా వెనక్కి కాస్త బందోబస్తు చేసుకొని ఈ చేయిని కాస్త పిన్నీసి పెట్టుకొని మొత్తానికి కళ్ళు మూసుకొని కూర్చున్నా. డౌట్గానే కూర్చుంటే కళ్ళు మూసుకోగానే నాకు ఆలోచనలు ఏంటి, అసలు కళ్ళు మూసుకుంటే రోగాలు తగ్గటం ఏంటి, నా పిచ్చి కానీ నేను వచ్చాను. కళ్ళు మూసుకుంటే రోగాలు తగ్గితే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు, ఇన్ని మెడికల్ కాలేజీలు ఎందుకు, ఇన్ని హైదరాబాద్లో పెద్ద పెద్ద మెడికల్ కంపెనీలు ఉన్నాయి, వీళ్ళందరికీ తెలియదా? ఈ పెద్ద ఆయనకు ఒకడికే తెలుసా? ఈయన మాట నమ్మి నేను ఒట్టి పిచ్చిదాన్ని, ఇక్కడ తగ్గకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి, ఎవరైతే తక్కువ చేస్తారు, ఇలా రకరకాల ఆలోచనలు వస్తూ ఉన్నాయి నాకు. ఇన్ని ఆలోచనలు వస్తే ధ్యానం అంటారా? కాదు. వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే నా రోగం తగ్గదు, మళ్ళీ ఇది ఒక కొత్త రకమైన ఆలోచన. ఇలా మొత్తానికి ఇన్ని ఆలోచనలు వచ్చినాయి కదా, ఒక అరగంట అయ్యి ఉంటుందిలే అని కళ్ళు తెరిచి వాచీలో టైం చూసుకున్నానండి. 5 నిమిషాలు అయింది. ఇవాళ మీరు కరెక్ట్గా 20 నిమిషాల పైన కూర్చున్నారు, కానీ నేను 5 నిమిషాలే కళ్ళు మూసుకొని కూర్చున్నా. ఆ రోజున బయటికి పోతే అడుగుతారు కదా, గంట కూర్చుంటున్నానే గొప్పలు కొట్టొచ్చా కదా అని మళ్ళీ కళ్ళు మూసుకొని మళ్ళీ కళ్ళు తెరిచి మళ్ళీ కళ్ళు మూసి ఒక గంట గడవాలి అంటే 5-6 సార్లు కళ్ళు తెరిచిందాన్ని నేను. ఇప్పుడు సింగిల్ సిట్టింగ్ నేను ఎంతసేపు కూర్చుంటానో తెలుసా? ఎన్ని గంటలు కూర్చుంటానో గెస్ చేస్తారా? చేయండి చూద్దాం. 4-5 అవర్స్. ఇంకా మీ చాయిస్ చెప్పండి.
24 అవర్సా ఇంకా? అవును. ఇప్పుడు నేను మినిమం ఆహారం లేకుండా 3 రోజులు అంటే 72 గంటలు నేను చేశా. 5-6 సార్లు చేశా, ఒక్కసారి కూడా ఆశ్చర్యంగా ఉంది కదా, నమ్మాలనిపించట్లేదు కదా. నేను 3 రోజులే మేడం. హిమాలయాల్లో యోగులు సంవత్సరాల తరబడి కూర్చుంటారు. వాళ్ళకి సాధ్యమైనప్పుడు మనకి ఎందుకు సాధ్యం కాదు? మీరు అడిగిన డౌట్ కరెక్టే, బాత్రూమ్కి వెళ్ళాలి, దాహం వేస్తుంది అని. కానీ నేను ఒక 5-6 గంటలు 10 గంటల ముందు తినటం తాగటం ఆపేస్తా. లోపలికి వెళ్తేనే కదా బయటకు రావాలి. లోపలికి వెళ్ళకపోతే బయటకు వచ్చే అవసరం ఏముంది? రావు కదా. తిన్నదంతా జీర్ణం అయిపోతుంది. అదే ఇప్పుడు 3 రోజులు కూర్చోగలిగే కెపాసిటీ వచ్చింది. 2026 సంవత్సరంలో 5 రోజులు కూర్చోవాలని టార్గెట్ పెట్టుకున్నా. 120 గంటలు చూద్దాం మరి. నా మీద నా శక్తి మీద నాకు నమ్మకం, నేను కూర్చోగలను అని. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మీరు కూడా రండి. కనీసం నన్ను చూడటానికైనా రండి. అర్థమైందా? చెప్పమ్మా. ఏమంటారు? మంచి విషయం కదా. అంటే కుర్చీ పెట్టుకుంటానమ్మా, కాసేపుకి తిమ్మిరి పడతాయి. ఫస్ట్లో అయితే ఒక అరగంటకో గంటకో కాళ్ళు అటు పెట్టి, ఇప్పుడు 3, 4, 5, 6 అవర్స్ 10 అవర్స్ అని ఇలా కూర్చోగలుగుతాం. ఇట్లా పెట్టుకుంటాం. కాసేపు కొంచెం ఇట్లా ముందుకు అంటాము. ఇప్పుడు కాళ్ళు కొంచెం వెనక్కి ముందుకు అనుకుంటాం. ఇంకాసేపు అయితే ఇంకొంచెం కాళ్ళు కుర్చీలో పెట్టుకుంటాం. కళ్ళు తెరవకుండా కుర్చీలో పెట్టుకున్నాం. దగ్గు వస్తే పక్కన ఒక వాటర్ బాటిల్ పెట్టుకుంటా. దగ్గు వస్తే ఇన్ని నీళ్లు తాగుతాయి. ఎక్కువ తాగితే మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది కదా అని ఇన్ని తాగుతా. అది ఫస్ట్లో చేసేదాన్ని. అలా 2-3 సార్లు చేసా. ఇప్పుడు 24 గంటలు కూర్చుంటే అసలు నీళ్ళే తాగను. పెట్టుకుంటా అవసరం అవుతుంది అని, కానీ తాగను. అవసరం రాదు. ఎందుకు? పిల్లలు లేరమ్మా, ఒక బాబు ఉండేవాడు, చనిపోయాడు. ఏముండదు. అంటే ఫస్ట్లో అమ్మ ప్రాక్టీస్ మీద అన్నీ నేర్చుకుంటాం. ఇవాళ స్టార్టింగ్ కాబట్టి మీకు ఇన్ని డౌట్లు వస్తా ఉన్నాయి. రావాలి, వస్తేనే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. నీకనే కాదు, నువ్వు వీళ్ళందరికీ క్లారిటీ వస్తుంది. ఫస్ట్లో నేను గంటే కూర్చునేదాన్ని. గంటకు ఇంకొక సెకండ్, ఇంకొక నిమిషం తక్కువే చేసా, కానీ గంటకు మించి ఎప్పుడు చేయలే నేను. స్టార్టింగ్ నా ఆరోగ్యం బాగుపడిన తర్వాత చేయటం మొదలు పెట్టా. ముందు నా ఎక్స్పీరియన్స్ చెప్తా. సో అలా రోజు వచ్చేదాన్నమ్మా. రోజు ఎందుకు వచ్చా? నేను బుద్ధుడికి మాట ఇచ్చా రోజు వస్తాను అని. అలాగే పత్రి గారు చెప్పారు, ధ్యానం సర్వరోగ నివారిణి అని. ఆయన చెప్పినట్టు చేద్దాం, తగ్గిద్ది. తగ్గకపోతే ఏమయ్యా నువ్వు చెప్పినట్టు చేసా కదా, నాకు ఎందుకు తగ్గలేదు అని అడిగే రైట్ మనకు ఉంటుంది అని రోజు వస్తున్నాను. ఇంకొక ఆయన భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? కర్మలు చేయటమే మీ వంతు, ఫలితాన్ని ఆశించవద్దు. నువ్వు అడిగినా అడగకపోయినా నీ ఫలితం నీకే ఇవ్వబడుతుంది. ఎలా ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు అన్నాడు ఆయన. ఇది భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందే కదా. నేనేం చేస్తున్నా? ఇక్కడ ధ్యానం చేస్తున్నా. ధ్యాన ఫలితం ఎవరికి ఇస్తారు? నాకే ఇస్తాడు కదా, పక్క వాళ్ళకైతే ఇవ్వడు కదా. ఆ గ్యారంటీ అయితే ఉంది కదా. అందుకని నేను రోజు వస్తున్నా. కృష్ణుడి మీద నమ్మకం, పత్రి గారు చెప్పారని ఒక నమ్మకం, నేను బుద్ధుడికి మాట ఇచ్చాను కాబట్టి ఈ ముగ్గురు మహాత్ముల వల్ల నేను రోజు ధ్యానానికి వస్తున్నా. ఒక వారం అయిన తర్వాత అక్కడ వాళ్ళు అన్నారు కదా, అమ్మ నీకు అనారోగ్యం ఉంది కాబట్టి ఇంకో గంట చేసుకుంటే బాగుండు అన్నారు. మనసులో తిట్టుకున్నానండి వాళ్ళని. ఓరేళ్ళ దుంపలు తెగ 1 గంట రావటానికి నేను 2 సీరియల్ మానేస్తున్నాను అనుకొని, సరే నా మంచి గురించే కదా వాళ్ళు చెప్పింది అనుకొని నేను ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, రోజు 2 గంటలు ధ్యానానికి వెళ్తున్నా. ధ్యానంలో కూర్చోగానే కొంతమందికి కలర్స్ కనపడతాయి, రకరకాల కలర్స్ కనపడతాయి. లేదా మన ఇష్టమైన దైవం కనపడవచ్చు, లేదా వాటర్ ఫాల్స్, చెట్లు, ఏదైనా కనపడచ్చు. అందరికీ కనపడాలన్న నియమం లేదు. కొంతమందికి కనపడుతుంది, కొంతమందికి కనపడదు. నాతో పాటు వచ్చిన వాళ్ళు నాకు అది కనపడింది, ఇది కనపడింది చూస్తున్నారు. నేను చూద్దాను, నాకు ఏది కనపడతల్లా. నేను సరిగ్గా చెయ్యట్లేదేమో అని మళ్ళీ నా మీద నాకు డౌట్. మరి వాళ్ళందరూ చూస్తున్నారు కదా, మరి అందరూ మన మీద మనకు డౌట్ వస్తుంది. ఫస్ట్ అడుగుదామా? అంటే శ్వాస మీద ధ్యాస కూడా తెలియదా అని ఎగతాళి చేస్తారేమో
అని అడగలేక 40 రోజులు లాక్కొచ్చానమ్మా. రోజు 2 గంటలు ధ్యానం చేసి నా కిడ్నీలో రాళ్ల మూలాన చాలా నొప్పి వచ్చేది, చాలా బాధపడేదాన్ని. అయినా మానకుండా వచ్చా, ఎందుకంటే బయటికి పోతే 40 ఏళ్ళు పెట్టాలి కదా అన్న ఉద్దేశంతో. అంటే డబ్బులన్నీ ఉండవు కదా చేతుల్లో. ఏం 40 రోజులు వచ్చాక ఇక్కడ ఏం ఫలితం లేదు కదా, 40 రోజులు చేసాం, అందరు 40 రోజులు అంటారు కదా అనుకొని మానేద్దామా అనిపించింది. మళ్ళీ ఒక్క క్షణం ఇక్కడ పెట్టుబడి ఏం పెడుతున్నాం మనం, రూపాయి కూడా పెట్టుబడి పెట్టట్లా, పక్క వీధిలోనే నడిచి వెళ్ళే దూరమే, ఆటో ఎక్కేంత దూరం కూడా కాదు కదా అనుకొని 10 రోజులు పోయి చూద్దాం రే, 10 రోజులు పోయి చూద్దామని అని నాకు నేనుగా అనుకొని 60 రోజులు ధ్యానానికి వచ్చానమ్మా. 60వ రోజు ధ్యానం చేస్తుంటే పొట్టలో ఈ పక్కన ఒక చక్రం తిరిగినట్టు తిరుగుతాను. అలా 20 నిమిషాల సేపు సాగింది. లెగిసి వెళ్ళి చెప్పాను వాళ్ళకి, నాకు ఇలా జరిగిందండి అని. అంటే వాళ్ళు అన్నారు కదా, హాస్టల్ మాస్టర్ వచ్చి క్లీన్ చేసి ఉంటారు అన్నారు. అంటే ఎవరో కూడా నాకు తెలియదు. ఆ రోజుకి ఇంటికి వెళ్ళిపోయా, నొప్పి రాలేదు. రోజు వచ్చేది రాలా, ఇంకా వస్తుంది అనుకున్నా, రాటల్లా. తెల్లారు రాలా, తెల్లారు రాలా. ఏందబ్బా 3 రోజుల నుంచి నొప్పి రావట్లేదు అని ఎదురు చూస్తున్నాను అనమాట. అంటే మనం తొందరగా నమ్మం కదా, మంచిని కూడా నమ్మలేని అజ్ఞానంలో ఉన్నాం మనం. వారం అయింది, 10 రోజులు అయింది, అప్పుడు నమ్మానండి. 10 రోజుల నుంచి నొప్పి రావట్లేదు కదా, అప్పుడు నమ్మాం. మొన్న ఏదో చెప్పారు కదా, హాస్టల్ మాస్టర్ వచ్చి క్లీన్ చేసి ఉంటారు అని, అది నిజమే అయి ఉండొచ్చు అని నేను ధ్యానం మొదలుపెట్టిన 70 రోజులకి రోజు వచ్చే నొప్పి ఆగిపోయిన 10 రోజులకి ధ్యానం అంటే చాలా చాలా గొప్పది అని నా అనుభవపూర్వకంగా నమ్మాను. ఆ రోజు తగ్గిన నొప్పి నాకు ఈ రోజు వరకు రాల. అది 2005వ సంవత్సరం, ఇది 20 సంవత్సరాలు. ఇప్పుడు చెప్పిన స్టోరీ 20 ఏళ్ల క్రితం. అర్థమైందా? ఇది ఏ బుక్ లో చదివింది కాదు, ఇంకొకరు చెప్తే విని వచ్చి మీకు చెప్పింది కాదు, ఇది నా అనుభవం. అర్థమైందా? మరి అప్పటి నుంచి ఇప్పటికి చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఆరోగ్యంగా ఉన్నాను. హాస్పిటల్కి వెళ్ళా, మెడిసిన్ వదిలేసా, మెడిటేషన్ పట్టుకున్నా నేను. ఆ 9 సంవత్సరాలు కఠినంగా పత్యం చేశానమ్మా. అయి తినద్దు, ఈ తినద్దని. ధ్యానంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నేను అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? ఇక్కడ ఏమైనా పత్యం చెయ్యాలా అని అడిగాను. నాన్ వెజ్ తప్ప అన్నీ తినచ్చు అన్నారు. నాన్ వెజ్ నిన్నే మానేశాను అనుకొని, నాకు కాఫీ టీ తాగటం అంటే చాలా ఇష్టంగా ఉండేది, బాగా తాగేదాన్ని. తాగొద్దన్నారు, కాఫీ అస్సలు వద్దన్నారు. టీ కూడా, చాయ్ కూడా రోజుకు 2 కప్పులే, అది కూడా 1 కప్పుకి 2 స్పూన్లు పాలు. 2 స్పూన్లు పాలు పోసుకొని టీ పెడతారు, టీ అంటారా ఎవరైనా? చెప్పండి అమ్మా. అయినా అలా తాగేదాన్ని, అంత కఠినంగా పత్యం చేశా. వీళ్ళు ఏమి అవసరం లేదన్నారుగా, ఇంటికి వెళ్ళిపోయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లీటర్ల కాఫీలు తాగుతున్నా, లీటర్ల చాయ్ తాగుతున్నా. ఏమైంది? ఏమీ లేదు. అంటే ఇక్కడ ధ్యానం చేసినప్పుడు మన ఆలోచన విధానం కూడా మారిపోతూ వస్తుంది. ఇప్పుడు బావిలో కప్ప ఉంది కదా, ఈ దరి నుంచి ఆ దరికి, ఆ దరి నుంచి ఈ దరి వరకు ఓ తిరుగుతా ఉంటదంట కప్ప బావిలో. నా ప్రపంచం చూడు చాలా పెద్దగా ఉంది అనుకుంటదంట కప్ప. అలాంటి కప్పని తీసుకొచ్చి సముద్రంలో వేస్తే సముద్రాన్ని చూసి కప్ప అనుకుందంట, అమ్మో సముద్రం ఇంత పెద్దగా ఉందా, ఇన్నాళ్ళు బావిలో కప్పలా బతికాను నేను, కప్పే అనుకుందంట. మనం కూడా ధ్యానం చెయ్యనప్పుడు బావిలో కప్పలాగా బతుకుతాం. అని మన పరిచయం ఎంత, చుట్టాలెంత, 1000 మందో 2000 మందో ఉంటారు చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ. వాళ్ళ ఆలోచన పరిధిలోనే మన ఆలోచన కూడా ఉంటాయి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ధ్యాన మార్గంలోకి వచ్చామో, ఆ సముద్రం అంత జ్ఞానం ఉందని అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ధ్యానంలోకి వచ్చాక ఇన్నాళ్ళు ఇంత అజ్ఞానంగా, ఇంత అమాయకంగా బతికామా అని మన జీవితం మనకే అనిపిస్తుంది. నా జీవితం నాకు అలాగని, ధ్యానం చేయకుండా ఇలా ఆలోచించానా, ఇలా మాట్లాడానా, ఎంత పిచ్చిదాన్ని అని నాకే అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, చాలా బాగుంటుందమ్మా. అందుకని దయచేసి రోజు 24 గంటల్లో 1 గంట సేపు ధ్యానం చేయండి. 4ంటికి లెగిస్తారనుకోమ్మా, 4:30కి లెగవండి, 1 గంట ధ్యానం చేసుకోండి. లేదా రాత్రి 10ంటికి 11ంటికి పడుకున్నారు, 1 అరగంట ధ్యానం చేసి పడుకోండి. పగలల్లా మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు ఏది మానుకోవద్దు. మీ ఉద్యోగం మంచిగా చేయాలి అన్నా, మంచి పేరు తెచ్చుకోవాలి అన్నా, వ్యాపారం బాగా సాగాలి అన్నా,
వ్యాపారం మంచి అభివృద్ధి చేసుకోవాలి అన్నా ధ్యానం ఉపయోగపడుద్ది. అదేంటమ్మా నేను కళ్ళు మూసి కూర్చుండే వ్యాపారం ఎలా జరిగిద్ది అని మీరు అంటారేమో. ఆ అన్నని అడగండి, ఆటో నడుపుకుంటాడు, మీ అందరికీ తెలుసు కదా, గిరాకీ ఎంత బాగా వస్తుందో ఆయనకి. ఒకప్పుడు ఆయన ఎలా ఉన్నాడో మీకు తెలుసు, ఇప్పుడు ఎలా ఉన్నాడో మీకు తెలుసు. మీ కళ్ళ ముందే మీకు లైవ్ ఎగ్జాంపుల్. అర్థమైంది? నేను మీకు ఎవరో తెలియదు ఈ రోజు వరకు, వాళ్ళు తెలుసు కదా, వాళ్ళ జీవితం ఎలా ఉందో మీకు తెలుసు కదా. ధ్యానం చేస్తే ప్రతి ఒక్కళ్ళ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. మీ సమస్య ఎలా పోతుందో తెలియదు, కానీ మీ సమస్యలు కానీ ఏదైనా సరే ధ్యానం ద్వారా పరిష్కరింపబడతాయి. మీ లోపల నుంచి మీకే ఆ పరిష్కారం తెలియచేయబడుతుంది. వాళ్ళు నేను ఇంత హ్యాపీగా ఉన్నాను కదా. అంతకు ముందమ్మా మందులు వాడినంత కాలము, ప్రతి ఆశాకాలం 2 నెలలు మందులు వాడాలి, రోజు 5-6 లీటర్లు నీళ్లు తాగాలి, పత్యం చెయ్యాలి, అన్నీ చేసినా ఇప్పుడు బజారీలు రావాలి. ఏది బొట్టు బిడలు కొనుక్కుందామనో, చీరపాలు కొనుక్కుందామనో, కూరగాయలకు బజార్ వెళ్ళి వస్తాం కదా. ఒక అరగంట బజార్ వెళ్ళి వస్తే 2 గంటలు పడుకొని రెస్ట్ తీసుకుంటే తప్ప నా ఇంట్లో పని నేను చేసుకోలేకపోయేదాన్ని. ఉన్న 3 మనుషులకి వంట చేయటానికి కూడా కష్టంగా అనిపించేది. ఇవాళ 24 గంటలు ఒక బొంగరం తిరిగినట్టు గిరా 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 తిరిగినా నీరసం కానీ అలసట కానీ ఉండదు. ఇప్పుడు ఇక్కడ అయిపోయిందా, ఇక్కడ భోజనం చేసి నేను వెళ్ళి మళ్ళీ మణికొండ వెళ్ళాలి. ఇది ఈ ధరణ ఉంది, అది ఆ ధరణ ఉంది. వెళ్ళి అక్కడ శాకాహార ర్యాలీ 2 గంటలు చేసి మళ్ళీ ఇంటికి రావాలి. అది ఇలా ఏదైనా ఒక పని ఉందంటే ఇంకో ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకునేవాళ్ళం ఇదివరకు. ఇవాళ మళ్ళీ వెంటనే ఇంకో కార్యక్రమం ఉన్నా చేయగలుగుతున్నాను. నేనేం చేస్తున్నా అంటే ధ్యానం ఒక్కటి చేస్తున్నాను. ధ్యానం చేస్తే ఈ ప్రకృతిలో ఉన్న శక్తిని మనం తీసుకోవటమే. అనంతమైన శక్తి ఉంది. ఇది మాయా కాదు, మంత్రం కాదు. ఆలోచనలు అడ్డుగా ఉన్నాయి. ఆలోచనని తగ్గించుకోవటానికే శ్వాస మీద ధ్యాస. దీనికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, చిన్న పెద్ద, ఆడ పెద్ద, ముసలి ముతక అనే తారతమ్యం లేకుండా శ్వాస ఉన్న ప్రతి మానవుడు ధ్యానం చేసుకోవాలి. అందరూ ఆరోగ్యంగా, అందరూ ఆనందంగా జీవించాలి. దీనికోసమే ధ్యానం. తెలియని వాళ్ళకి తెలియచెప్దాం. ఇవాళ మీ అందరికీ చెప్పాను రా, నా అనుభవమేగా చెప్పింది, నేనేమైనా కొత్తగా చెప్పానా? లేదుగా. నేను ఈ చెప్పటం వల్ల ఈ గంట సేపు నాకు వచ్చే పుణ్యం నాకు వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడ రావటానికి నాకు 100 రూపాయలు ఖర్చు అయినాయి అనుకుందాం. ఈ 100 రూపాయలు దాయగలనా? దాచిన రేపు పోయినాడు తీసుకెళ్ళగలనా? కానీ ఈ పుణ్యం అర్థమైంది. మీకు అన్నీ తెలుసు, తెలియని వాళ్ళేం కాదు. ఇది అర్థమైంది నాకు. నా జీవితంలో నాకు తెలిసిన మంచి 10 మందికి పంచుదాం అని ఈరోజు మీ ముందుకు వచ్చాను. మీ అందరికీ ధ్యానం చెప్పాను. మా 1:20 అయిపోయింది. నాకు ఈ మంచి అవకాశాన్ని మీ అందరినీ కలిసి నా అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవటానికి ఈ మేడం, కారణం రాజేశ్వరి మేడంకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నా. అంతే కదా. ఈ మాస్టర్ కడుపులో సంఘటన చెప్పాలంటే గంటల ఆపరేషన్ చేస్తాను. 8 రోజులు ఆగుతుంది అంటే ఏమన్నా అయితే నీ బాధ్యతనే కన్న తల్లివి అని చెప్పారు మేడం. ఏమీ కాదు, శ్వాసమే ధ్యాస పెట్టి నేను చేస్తా కదా అన్న. ఉమ్మనీరు పెంచుకోండి, మీరు లోపల ఉన్నోళ్ళు అయ్యనో అమ్మనో నాకు తెలియదు. ఆ జన్మలో ఏమన్నా మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించుర్రి, నాకు బిడ్డని క్షమించుర్రి, మీరు ఉమ్మనీరు పెంచుకోండి అని చెప్పి వేడుకొని అలా 10 నిమిషాలు గ్యాన్ చేసి కడుపు మీద చేయబెట్టి తీర్చిన మేడం. అప్పటిదప్పుడే ఒక క్షణంలోనే తిరిగేసింది. ఎవరున్నారో తెలియదు. కానీ 8 రోజుల తర్వాత ఆ మేడం ఆపరేషన్ చేసి నన్ను ఏమన్నదంటే నువ్వు ఏం చేసినావు అని అడిగింది. నేను ఇంత డాక్టర్ని, నేనేం చేయలేకపోయినా మీరందరూ ఏం చేస్తారు అని చెప్పి ఆ మేడం సంతోషపడి నాకు థ్యాంక్స్ చెప్పింది. డాక్టర్ అసలు అర్చన మేడం మరి చూడండి. ఇంకొకటి మా భర్త కూడా చాలా ఇదిగా ఉండేది. ఫుల్ హ్యాపీగా ఉన్నాం మేము చెప్పాలంటే. మా ఆయన ఫుల్ సపోర్ట్ ఇస్తుండు, నాకు అన్నిటికీ సపోర్ట్ ఇస్తుండు మా ఆయన. ఆయన పేరు అంజయ్య, చాలా సపోర్ట్ ఇస్తుండు. ఏదనుకంటే అది, ఏ క్లాసు పోతుంటే క్లాసు పో, ఏ మాస్టర్ల గారు పోతుంటే అది పో, నువ్వు ఏం చేస్తుంటే అది చేయు అని ఫుల్ సపోర్ట్ ఇస్తుండు. ధ్యానం ఒక 10 నిమిషాలు కూర్చొని మనిషి గంట కూర్చొని చేస్తుండు ఇప్పుడు ఆయన. ఏదన్నా ఆయనకే. చూడండి, మరి ఆడవాళ్ళు మారితే ఇల్లు బాగుంటది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు ఒకప్పుడు. ఇప్పుడు ఇల్లాలి ధ్యానం విశ్వానికే వెలుగు. అర్థమైందా? అందుకని చక్కగా ధ్యానం చేయండి, చక్కగా వంట చేయండి, మీ ఫ్యామిలీ అంతా మారుతారు, హ్యాపీగా ఉంటారమ్మా.
అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ అందరికి. మంచిగా క్లాస్ ఇచ్చినందుకు ప్రతిసారికి ఒకసారి